లక్ష్యబద్ధమైన జీవితం ఎక్స్ప్రెస్ రైలు బండి అత్యంత వేగంగా తన గమ్యస్థానం వైపునకు దూసుకుపోతోంది. మార్గంలో దానికి ఇరువైపులా పచ్చని పొలాలు, పరవళ్లు తొక్కే నదీనదాలు, కాలువల అపురూప దృశ్యం తన వైపునకు ఆకర్షిస్తోంది. కాని వాయువేగంతో పోతున్న రైలుబండికి ఈ రమణీయ దృశ్యాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. మార్గంలోని ఎత్తుపల్లాలుగాని, అడవులు జలాశయాలుగాని దాని వేగంపై ఎలాంటి ప్రభావం చూపటం లేదు. దారిలో ఎన్నో చిన్న చిన్న స్టేషన్లు తగులుతున్నాయి. కాని వాటన్నింటితో తనకేమీ పని లేదన్నట్లే వదిలేసి తన గమ్యం వైపునకు సాగిపోతోంది ఆ రైలు బండి. లక్ష్యబద్ధమైన జీవన వ్యవహారం కూడా దాదాపు ఇలాంటిదే. తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, లక్ష్యాన్ని పెట్టుకున్న మనిషి ఎల్లవేళలా లక్ష్యం పైనే దృష్టిని కేంద్రీకరిస్తాడు. తన దారికి ఇరువైపులా ఉన్న గొడవలను పట్టించుకోడు. అతని ఒక్కొక్క క్షణం లక్ష్యం వైపునకు సాగిపోయే బాటసారి మాదిరిగా ఉంటుంది. ఆ బాటసారిని మరులుగొల్పేందుకు ప్రపంచంలోని అందమైన దృశ్యాలు ఎదురుపడుతుంటాయి, కన్నుగీటి కవ్విస్తూ ఉంటాయి. కాని అతను మాత్రం వాటి వైపు నుండి దృష్టి మరల్చుకుంటాడు. మార్గంలోని చల్లని నీడలు, విడిది స్థలాలు విశ్రాంతి తీసుకోమని ప్రేరేపిస్తుంటాయి. కాని అతను మాత్రం అలుపెరగని కుషివలునిలా తన గమ్యం వైపు సాగిపోతుంటాడు. ఇతరత్రా కోర్కెలు అతని దారికి అడ్డు తగులుతుంటాయి. అయితే అతను మాత్రం వాటన్నింటి నుండి తప్పించుకుంటూ ముందడుగు వేస్తాడు. జీవితపు ఎగుళ్ళు దిగుళ్ళు అతన్ని ఢీకొంటూ ఉంటాయి. అయినప్పటికీ అతని సంకల్పంలో, వేగంలో ఎలాంటి తేడా రాదు. ఆశయబద్ధంగా జీవించే వ్యక్తి జీవితం దారి తప్పిన వ్యక్తి మాదిరిగా ఉండదు. అతను రహదారిని వీడి కాలిబాటల్లో తచ్చాడుతూ ఉండడు. పైగా అతని మదిలో మార్గం, గమ్యం నిరంతరం మెదులుతూ ఉంటాయి. అతని ముందు ఒక నిర్ణీత లక్ష్యం ఉంటుంది. ఇలాంటి వ్యక్తి ఎక్కడంటే అక్కడ ఎలా ఆగుతాడు? ఇతరత్రా గొడవల్లో తలదూర్చి తన విలువైన సమయాన్ని ఎలా వృధా చేసుకుంటాడు? అతనొన్ని వైపుల నుండి తన దృష్టిని మరల్చుకుని ఒక నిర్ధారిత దిశ వైపునకే అభిముఖం అవవలసి ఉంటుంది. ఆ దిశ వైపే సాగిపోవలసి ఉంది. కడకు అతను తన లక్ష్యాన్ని ఛేదించాలి, అనుకున్నది సాధించాలి. మనిషి తన జీవితాన్ని ఆశయబద్ధం, అర్థవంతం చేసుకునేందుకు అతను ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం ఆచరించాలి. అందలి సత్యతపై అతని మనోమస్తిష్కాలు సంతృప్తి చెంది ఉండాలి. ఆ పనితో అతని మనస్సాక్షి కూడా పూర్తిగా సమన్వయం చెందాలి. ఆ లక్ష్యం అతని నరనరాల్లో రక్తం మాదిరిగా ప్రవహిస్తూ ఉండాలి. ఈ విధంగా లక్ష్యం అణువణువును పెనవేసుకున్న మనిషి జీవితం అవశ్యంగా మరో జీవితంగా రూపొందుతుంది. అతను పాక్షిక సాపేక్షిక విషయాలలో చిక్కుకునే బదులు తన అసలు గమ్యంపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. అతనుక దిక్సూచి ఆధారంగా నిర్ణీత దిశలో సాగిపోతూ గమ్యస్థానం చేరుకుంటాడు.